Today we are discussing about మనం ఈరోజు చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే నదులు మరియు నీటిపారుదల ప్రాజెక్టులు అనే రెండు లెసన్లకు సంబంధించిన అంశం గురించి మనం డిస్కషన్ చేస్తాం. నదులు ఒకటి, నీటిపారుదల ప్రాజెక్టులు ఒకటి. కాబట్టి నదీ వ్యవస్థ మరియు నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి రెండు లెసన్లు ఒకటేసారి మనం డిస్కషన్ చేస్తే మీకు అందరికీ కూడా అర్థమవుతుంది. కాబట్టి ఒకటి చూడండి, మరి భారతదేశంలో నదీ వ్యవస్థ మరియు నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు చూద్దాం. నదీ వ్యవస్థ, నదులు, నదీ వ్యవస్థ మరియు నీటిపారుదల ప్రాజెక్టులు అనే అంశం గురించి మనం డిస్కషన్ చేయబోతున్నాం. నీటిపారుదల ప్రాజెక్టులు, ఈ నదీ వ్యవస్థ మరియు నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన విషయాల గురించి మనం డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. నీటిపారుదల ప్రాజెక్టులు, ఈ నదీ వ్యవస్థ మరియు నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన విషయాల గురించి మనం ఒకసారి డిస్కషన్ చేద్దామండి. ఇక్కడ ఒక విషయం, నదీ వ్యవస్థ మరియు నీటిపారుదల ప్రాజెక్టులని రెండు లెసన్లు చెప్పుకుంటున్నాం. వెరీ ఇంపార్టెంట్ అండి. ఎకానమీ పర్పస్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి, ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టులు. కాబట్టి వీటికి సంబంధించి ఒకసారి మనం డిస్కషన్ చేద్దామండి. ఈ నదీ వ్యవస్థ, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన విషయాల్లో మొదటిది ముఖ్యంగా నదీ వ్యవస్థ గురించి మనం డిస్కషన్ చేద్దాం. నదీ వ్యవస్థ గురించి డిస్కషన్ చేసే ముందు ఏంటంటే, భారతదేశంలో నదీ వ్యవస్థను ముఖ్యంగా ఎన్ని రకములుగా వర్గీకరించారంటే 3 రకాలుగా వర్గీకరిస్తారండి. ఎవరి ప్రకారం ఇలా 3 రకములుగా వర్గీకరించారంటే డాక్టర్ కేఎల్ రావు ప్రకారం. ఎవరండి ఆయన? డాక్టర్ కేఎల్ రావు. మరి భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన ఇంజనీర్లలో ఈయన ఒకడు, కేఎల్ రావు. కానూరి లక్ష్మణరావు అంటారు. కానూరి లక్ష్మణరావు. ఈ కానూరి లక్ష్మణరావు వచ్చేసి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కృష్ణా జిల్లాలోని కంకిపాడు గ్రామానికి సంబంధించిన వ్యక్తి అయిన భారతదేశంలో ప్రముఖమైన ఇరిగేషన్ ఇంజనీర్ ఈ యొక్క కేఎల్ రావు. కేఎల్ రావు అంటే కానూరి లక్ష్మణరావు. ఈ కానూరి లక్ష్మణరావు ప్రకారం భారతదేశంలో నదీ వ్యవస్థని ఎన్ని రకములుగా వర్గీకరించారంటే 3 రకాలుగా వర్గీకరిస్తారండి. ఒకటి ఏమంటారంటే మొదటిది హిమాలయ నదీ వ్యవస్థ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటండి? హిమాలయ నదీ వ్యవస్థ అంటారు. ఈ యొక్క హిమాలయ నదీ వ్యవస్థ హిమాలయ నదీ వ్యవస్థ అంటారు. ఈ యొక్క హిమాలయ నదీ వ్యవస్థకు సంబంధించిన విషయాలు చూడండి. హిమాలయ నదీ వ్యవస్థ అన్న. హిమాలయ నదులు వచ్చేసి ఎలాంటివండి? హిమాలయ నదులు వచ్చేసి జీవనదులు. కాబట్టి హిమాలయ నదులను జీవనదులు అని కూడా అంటారు. ఎందుకు అలా అంటే వీటికి ఒక సీజన్ అంటూ ఉండదు. వర్షాకాలమైనా కావచ్చు, శీతాకాలమైనా కావచ్చు, ఎండాకాలమైనా కావచ్చు, ఏ సీజన్లో కూడా ప్రవహిస్తూనే ఉంటాయి ఇవి. అందువల్ల వీటిని ఏమంటారంటే జీవనదులు అంటారు. ఇంగ్లీష్లో పెరీనియల్ రివర్స్ అని కూడా అంటారు. పెరీనియల్ రివర్స్ అంటారు. కాబట్టి ఒకటి హిమాలయ నదులు, జీవనదులు. మరి జీవనదులు ఆరు హిమాలయ నదులు అని వేటిని పిలుస్తారు అని క్వశ్చన్ అడిగినప్పుడు హిమాలయ నదులు ఆరు జీవనదులుగా వేటిని పరిగణిస్తారంటే గంగా నది. మరి గంగా నదితో పాటు దాని ఉపనదులు కూడా ఉన్నాయండి. వాటి యొక్క ఉపనదులైన యమునా కావచ్చు, యమునా నది, కోసి నది, రామ్గంగా నది, గండక్ నది, సరయు ఆర్ గాగ్రా, నెక్స్ట్ గోమతి వంటి నదులన్నీ కూడా ఏంటంటే మహానద. ఇవన్నీ కూడా గంగా నది యొక్క ఉపనదులుగా పరిగణిస్తారు. గంగా నదితో పాటు ఇవి కూడా హిమాలయ పర్వత ప్రాంతాలను జన్మించాయి. ఎల్లప్పుడూ ఎటర్నల్ అంటే ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి. కాబట్టి గంగా మరియు దాని ఉపనదులను కూడా ముఖ్యంగా జీవనదులుగానే పరిగణిస్తున్నాము. రెండవది ఇండస్ నదినే మరొక పేరు ఏమంటారంటే సింధు అంటారు. ఈ యొక్క ఇండస్ నది కూడా జన్మస్థలం ఎక్కడ అంటే టిబెట్లోని మానస సరోవరమునకు సమీపంలో జన్మిస్తుందండి. అంటే మౌంట్ కైలాష్ వద్ద జన్మించినదే ఈ యొక్క ఇండస్ నది. మరి ఇండస్ నది ప్రవహించేటప్పుడు ఇండస్తో కొన్ని ఉపనదులు కలుస్తున్నాయండి. కొన్ని ఎడమ భాగంలో కలుస్తున్నాయి, కొన్ని కుడి భాగంలో కలుస్తున్నాయి. కుడి భాగంలో కలిసే నదులు వచ్చేసి షోక్ కానీ, గిల్గిత్ కానీ, జస్కర్ కానీ, నుబ్రా కానీ, కాబూల్. షోక్, గిల్గిత్, జస్కర్, నుబ్రా, కాబూల్ ఇవి సింధు నది యొక్క కుడి ఉపనదులుగా పరిగణిస్తారు. మరి ఎడమ ఉపనదులు వచ్చేసి ఏంటంటే జీలం, చినాబ్, రావి, సట్లెజ్,
బియాస్ వంటి నదులను ఏమంటారంటే ఎడమ ఉపనదులు అంటారు. ఇవన్నీ కూడా ఎక్కడ ఆరిజిన్ అయ్యాయంటే హిమాలయ పర్వత ప్రాంతాల్లోనే జన్మించాయి. కాబట్టి గంగా దాని ఉపనదులు, సింధు మరియు దాని ఉపనదులను హిమాలయ నదులుగానే పరిగణిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే బ్రహ్మపుత్ర నది. బ్రహ్మపుత్ర నది కూడా ఎక్కడ ఆరిజిన్ అవుతుందంటే మానస సరోవరకు సమీపంలో మౌంట్ కైలాష్కు సమీపంలో మానస సరోవరం అనే ఒక ప్లేస్ ఉంటుందండి. ఇది హిందువులకు అతి పవిత్రమైన ప్రదేశం. ఈ యొక్క మానస సరోవరం అనే ప్రదేశం వద్ద జన్మించిన నది బ్రహ్మపుత్ర నది. దానికి కూడా ఉపనదులు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఏమున్నాయంటే తీస్తా కానీ, మానస్, సుబన్సిరి, ధరన్సిరి, బరాక్, దహన్, లోహిత్ వంటి ఎన్నో నదులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలా ప్రవహిస్తాయంటే ఇవన్నీ కూడా హిమాలయాల్లో జన్మించి తర్వాత వచ్చేసి బ్రహ్మపుత్ర నదితో కలవటం వల్ల వీటిని కూడా జీవనదులుగానే పరిగణిస్తారు. ఇవి గంగా, యమున, గంగా, బ్రహ్మపుత్ర, ఇండస్ ఇవన్నీ కూడా హిమాలయ నదులుగానే పరిగణిస్తారు. రెండవది ఏంటంటే ద్వీపకల్ప నదులు అంటారండి. ద్వీపకల్ప నదులు అంటారు. ద్వీపకల్ప నదులు అంటే ఇవి ఎక్కడంటే ద్వీపకల్ప భారతదేశంలో జన్మించే నదులు. ద్వీపకల్ప భారతదేశంలో జన్మించే నదులన్నీ కూడా ద్వీపకల్ప నదులు అంటారండి. ద్వీపకల్ప భారతదేశంలో జన్మించిన నదులన్నీ ద్వీపకల్ప నదులు అంటారు. వీటిని ఇంకొకటి ఏమంటారంటే జీవనదులు కానివి అని కూడా పిలుస్తారు. ఇవి జీవనదులు కావండి, జీవనదులు కానివి అని కూడా పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమంటారండి? జీవనదులు కానివి అని కూడా అంటారు. కాబట్టి ద్వీపకల్ప నదులు జీవనదులు కానివి. ఇవి ఎల్లప్పుడూ ప్రవహించవు. వీటికంటూ ఒక సీజన్ అనేది ఉంటుంది. ఆ సీజన్లో మాత్రమే ప్రవహిస్తాయి. కాబట్టి జీవనదులు కానివి ద్వీపకల్ప నదులు. మరి వీటికి ఉదాహరణగా మనం ఏం చెప్పచ్చు సార్ అని క్వశ్చన్ అడిగినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద్వీపకల్ప భారతదేశంలో జన్మించే నదులు చాలా ఉన్నాయి. నర్మదా కావచ్చు, నర్మదా, తపతి, మహానది, గోదావరి, కృష్ణ, పెన్నా, నెక్స్ట్ వన్ ఇలా కావేరి వంటి నదులన్నీ కూడా ద్వీపకల్ప భారతదేశంలో జన్మించాయి. కాబట్టి వీటిని ఏమంటారంటే ద్వీపకల్ప నదులు అని. ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారంటే జీవనదులు కానివి అని కూడా పిలుస్తారు. ఏమంటారండి? జీవనదులు కానివి అని కూడా పిలుస్తారు. ఇవి ఇంతవరకు అలా విషయాలు. మరి మూడవది వచ్చేసి ఏంటంటే అంతఃస్థలీయ ప్రవాహ నదులు అని ఇలా థర్డ్ కేటగిరీగా మనం చెప్పుకోవచ్చు. అంతఃస్థలీయ ప్రవాహ నదులు అంటారు. వీటి ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్లాండ్ రివర్స్ అని కూడా పిలుస్తారండి. ఏమంటారండి దీన్ని? ఇన్లాండ్ రివర్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇన్లాండ్ రివర్స్ అంటారండి. అంతఃస్థలీయ ప్రవాహ నదులు ఇన్లాండ్ రివర్స్ అని పిలుస్తారండి. ఇన్లాండ్ రివర్స్ అంటే అంతఃస్థలీయ ప్రవాహ నదులు అని పిలుస్తారు. ఇన్లాండ్ రివర్స్ అంటే అంతఃస్థలీయ ప్రవాహ నదులు అని పిలుస్తారండి. కాబట్టి ఒకటి హిమాలయ నదీ వ్యవస్థ, రెండవది ద్వీపకల్ప నదులు, మూడవది అంతఃస్థలీయ ప్రవాహ నదులు అంటారు. అంతఃస్థలీయ ప్రవాహ నదులు ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్లాండ్ రివర్స్ అంటారండి. అంటే ఏంటి సార్ దీని యొక్క అర్థం ఏంటి అనేది మీకు తెలియాలి. జనరల్గా భారతదేశంలో థార్ ఎడారి అనేది మీకు అందరికీ ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్ థార్ ఎడారి. ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అయిన థార్ ఎడారి గుండా కొన్ని నదులు ప్రవహిస్తాయండి. మీకు నేను ఆల్రెడీ చెప్పాను. థార్ ఎడారి గుండా ప్రవహించే నదుల్లో లూనీ నది ప్రధానమైనది అని చెప్పాను. ఈ లూనీ నది అనేది రాజస్థాన్ రాష్ట్రంలో ఆరావళి పర్వతాలలో జన్మించిన తర్వాత ఎడారి గుండా ప్రవహిస్తుంది. ఎడారి గుండా థార్ ఎడారి గుండా ప్రవహిస్తుంది. వీటిలో నీటి ప్రవాహం అనేది తక్కువగా ఉంది. అంటే నీటి పరిమాణం చాలా తక్కువగా ఉండటం వల్ల ఇది ఎడారి గుండా ప్రవహిస్తుంది. నీటి పరిమాణం కూడా తక్కువగానే ఉంది. ఈ యొక్క ఇసుకలో సింక్ అవుతుందండి. సింక్ అవుతూ లోపల ప్రవహిస్తూ మరి ఏమవుతుందంటే లోపల ప్రవహిస్తూ ఎడారిలోని సరస్సులు మరియు ఒయాసిస్లతో కలవటం వల్ల వీటిని ఏమంటారంటే అంతఃస్థలీయ ప్రవాహ నదులు అంటున్నారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్లాండ్ రివర్స్ అంటారు. మరి యొక్క అంతఃస్థలీయ ప్రవాహ నదులకు ఉదాహరణగా మనం ఏం చెప్పొచ్చు సార్ అంటే ఒకటి లూనీ నది, రెండవది బానా నది. లూనీ అండ్ బానా ఆల్రెడీ మీకు నేను ఈ విషయం చెప్పడం జరిగింది. లూనీ మరియు బానా, ఈ యొక్క లూనీ మరియు బానా నదుల్ని ఈ రెండింటిని ఏమని పిలుస్తారంటే అంతఃస్థలీయ ప్రవాహ నదులు అంటారు. ఇంకొకటి ఏంటి సార్ అంటే ద్వీపకల్ప నదులు జీవనదులు కానివి. హిమాలయ నదీ వ్యవస్థ ఎవరి ప్రకారం అండి? ఈ విషయాలన్నీ కూడా డాక్టర్ కేఎల్ రావు ప్రకారం అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. డాక్టర్
కేఎల్ రావు ప్రకారం ఇలా నదీ వ్యవస్థను 3 రకములుగా వర్గీకరించడం జరిగింది. ఓకేనా అండి? ఇవి అద్భుతమైన విషయాలు, మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఇంకొక విషయం, ఒక్కో దాని గురించి మనం డిస్కషన్ చేస్తూ వెళ్ళాలి. ఫస్ట్ వన్ చూడండి, ముఖ్యంగా మనం ఏం చెప్పుకోవాలంటే, ఒకటి హిమాలయ నదీ వ్యవస్థకు సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు నేను మీతోటి డిస్కషన్ చేయడం జరుగుతుంది. హిమాలయ నదీ వ్యవస్థ దేని గురించి మనం డిస్కషన్ చేస్తామండి? హిమాలయ నదీ వ్యవస్థకు సంబంధించిన అంశాల గురించి డిస్కషన్ చేద్దాం. హిమాలయ నదీ వ్యవస్థలో మొదటిది వచ్చేసి ఏంటంటే గంగా నది గురించి మీతో డిస్కషన్ చేస్తానండి. హిమాలయ నదీ వ్యవస్థ, హిమాలయన్ రివర్ సిస్టమ్ అంటున్నాం, హిమాలయ నదీ వ్యవస్థ. ఇక హిమాలయ నదీ వ్యవస్థకు సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేసే ముందు ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలంటే గంగా నదికి సంబంధించిన విషయాలు డిస్కషన్ చేద్దాం. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఏంటి ఆ విషయం అంటే, గంగా నది భారతదేశంలో ప్రముఖమైన నది అండి. గంగా నది భారతదేశంలో ప్రముఖమైన నది, అతి పొడవైన నది, మరి అతి పవిత్రమైన నది. అందువల్ల గంగా నదికి సంబంధించి హిమాలయ నదీ వ్యవస్థ అనేది గంగా నది. మరి వీటికి సంబంధించిన విషయాలు ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి గంగా నది అంటున్నాం. ఇక గంగా నదీ వ్యవస్థకు సంబంధించిన విషయాలు ఒకసారి చూడండి. గంగా నదీ వ్యవస్థ, గంగా నదీ వ్యవస్థకు సంబంధించిన విషయాల గురించి మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. గంగా నది వ్యవస్థ అంటున్నాం. ఎస్, ఈ గంగా నదీ వ్యవస్థకు సంబంధించిన విషయాల గురించి మీతోటి నేను ఒకసారి డిస్కషన్ చేస్తానండి. ఇక్కడ ఒక విషయం చూడండి, గంగా నదీ వ్యవస్థ అంటే ఇవన్నీ కూడా హిమాలయన్ మౌంటైన్స్ అండి, హిమాలయ పర్వత ప్రాంతాలు. వన్ ఈజ్ హిమాలయన్ మౌంటైన్స్, హిమాలయ నదీ వ్యవస్థ. హిమాలయ నదీ వ్యవస్థలో మరి ప్రధానంగా హిమాలయాలు, హిమాలయన్ మౌంటైన్ రేంజెస్. ఈ యొక్క హిమాలయ ప్రాంతాల్లో 2 సెలయేళ్ల యొక్క కలయికే గంగా నది అండి. 2 సెలయేళ్ల యొక్క కలయికే గంగా నది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఏ 2 సెలయేళ్ల యొక్క కలయిక అనేది నేను ఇప్పుడు మీతోటి డిస్కషన్ చేస్తాను. కాబట్టి గంగా నది అనేది హిమాలయ పర్వత ప్రాంతాల్లో జన్మించే 2 సెలయేళ్ల యొక్క కలయికగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఒకటి వచ్చేసి అలకనంద. ఏంటంటే అది అలకనంద అనేది, వన్ ఈజ్ అలకనంద అంటున్నాం, అలకనంద అనే సెలయేరు. నెంబర్ 2 వచ్చేసి ఇది ఒకటి ఏంటంటే భగీరథి స్ట్రీమ్. ఒకటి అలకనంద, రెండవది భగీరథి అనే 2 సెలయేళ్ల యొక్క కలయికే గంగా నది. కాబట్టి ఏ 2 సెలయేళ్ల యొక్క కలయిక అండి? అలకనంద మరియు భగీరథి అనే 2 సెలయేళ్ల యొక్క కలయికే గంగా నది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలకనంద భగీరథి. ఈ అలకనంద అనే సెలయేరు ఎక్కడ ఆరిజిన్ అవుతుంది అనేది కూడా మనకు తెలియాలి. ఈ అలకనంద అనే సెలయేరు జన్మించే స్థలం ఎక్కడ అంటే, అలకనంద సెలయేరు జన్మించే స్థలం సత్పనాథ్ హిమశిఖరం అండి. సత్పనాథ్ హిమశిఖరం అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సత్పనాథ్ హిమశిఖరం వద్ద జన్మించేనదే, సత్పనాథ్ హిమశిఖరం వద్ద జన్మించేదే అలకనంద అనే సెలయేరు సత్పనాథ్. ఈ సత్పనాథ్ అనేది హిమశిఖరం అండి, గ్లేసియర్ అంటారు. సత్పనాథ్ గ్లేసియర్ ఇది మామూలుగా జనరల్గా ఎక్కడ అంటే బద్రీనాథ్ అనేది మీరందరూ కూడా వినే ఉంటారు. బద్రీనాథ్, ఈ బద్రీనాథ్కి ఎక్కువ భాగంలో సత్పనాథ్ అనే హిమశిఖరం వద్ద జన్మిస్తుంది ఇక అలకనంద అనే సెలయేరు. అసలు గ్లేసియర్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి డిస్కషన్ చేస్తే, గ్లేసియర్ అంటే నిదానంగా కదిలే మంచు పదార్థాన్ని గ్లేసియర్ అంటారండి. గ్లేసియర్ అంటే నిదానంగా కదిలే మంచు పదార్థముని ఏమంటారండి? గ్లేసియర్ అంటారు. సత్పనాథ్ గ్లేసియర్ వద్ద జన్మిస్తుంది ఈ యొక్క అలకనంద అనే సెలయేరు. ఇది సత్పనాథ్ అనే హిమశిఖరం ఎక్కడుందంటే బద్రీనాథ్కి ఎక్కువ భాగంలో సత్పనాథ్ హిమశిఖరం అనేది ఉంది. నెంబర్ 2 రెండవది భగీరథి అనే సెలయేరు. ఈ భగీరథి అనే సెలయేరు ఎక్కడుంది అని క్వశ్చన్ అడిగితే, భగీరథి అనే సెలయేరు ఇదేమో గంగోత్రి హిమశిఖరం వద్ద ఆరిజిన్ అవుతుందండి. గంగోత్రి హిమశిఖరం వద్ద జన్మిస్తుంది. ఎక్కడ జన్మిస్తుందండి? గంగోత్రి హిమశిఖరం. కాబట్టి అలకనంద మరియు భగీరథి అనే 2 సెలయేర్లు జన్మించే స్థలం హిమాలయ పర్వత ప్రాంతాలు.
ఈ యొక్క అలకనంద అనే సెలయేరు సత్పనాథ్ హిమశిఖరం వద్ద, భగీరథి అనే సెలయేరు గంగోత్రి హిమశిఖరం వద్ద జన్మిస్తుంది. ఎస్, ఇంతవరకు బాగానే ఉంది. ఇవి రెండు. మరి ఈ ప్రదేశం చూడండి, ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయాలి మీరు కొద్దిగా. ఈ అలకనంద మరియు భగీరథి అనే రెండు సెలయేళ్ళు కలిసే ప్రదేశం ఎక్కడ సార్ అని క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి అంటే దేవప్రయాగ ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దేవప్రయాగ అనే ప్రదేశం వద్ద ఇవి రెండు కలుస్తాయండి, దేవప్రయాగ. కాబట్టి అలకనంద మరియు భగీరథి అనే రెండు సెలయేళ్ళు కలిసే ప్రదేశం ఎక్కడంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని దేవప్రయాగ అనే ప్రదేశం వద్ద కలుస్తాయి. ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే అలకనంద భగీరథి అనే రెండు సెలయేళ్ళు కలిసే ప్రదేశం అని క్వశ్చన్ అడుగుతాడు. కింద ప్రయాగ, కర్ణప్రయాగ, రుద్రప్రయాగ, దేవప్రయాగ ఇలా క్వశ్చన్స్ అడుగుతారు. అన్ని ప్రయాగ 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 అని ఉంటుంది. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకుండా అలకనంద భగీరథి అనే రెండు సెలయేళ్ళు కలిసే ప్రదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని దేవప్రయాగ అనే ప్రదేశం వద్ద కలుస్తుంది. కలిసిన తర్వాత ఇక్కడ నుంచి దీన్ని ఏమంటారంటే రివర్ గంగా అంటారు. రివర్ గంగా, గంగా నది అని పిలుస్తారు. ఏమంటారండి? రివర్ గంగా అంటారు, గంగా నది అని పిలుస్తారు. మరి ముఖ్యంగా గంగా నది పరివాహక ప్రాంతం, క్యాచ్మెంట్ ఏరియా ఏ ఏ రాష్ట్రాల్లో ఉంది, ఏంటి దీని యొక్క విషయం ఏంటంటే ముఖ్యంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోను, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోను, బీహార్లోను, జార్ఖండ్, అదేవిధంగా వెస్ట్ బెంగాల్, ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే బంగ్లాదేశ్ మరి వేరే దేశం అండి. ఈ యొక్క బంగ్లాదేశ్ గుండా కూడా ఫ్లో అవుతుంది. ముఖ్యంగా భారతదేశంలోని ఏ ఏ రాష్ట్రాల గుండా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ ఇన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. మరి వేరే దేశం గుండా ప్రవహిస్తుంది. ఆ దేశం ఏదంటే బంగ్లాదేశ్. ఈ ఉత్తరాఖండ్కి రావచ్చు, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ మరియు బంగ్లాదేశ్లో మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి ఎంత అంటే దీని యొక్క డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్ల పొడవున ఫ్లో అవుతుందంటే 2525 కిలోమీటర్స్, 2525 కిలోమీటర్ల పొడవున ప్రవహించే ప్రధానమైనది. 2525 కిలోమీటర్స్ అండి, 25 కిలోమీటర్లు. ఇది దాని యొక్క హిస్టరీ. అల్టిమేట్గా ఇది ఏంటంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఫరక్కా బ్యారేజ్కి ఫరక్కాకు దిగువ భాగంలో ఏమవుతుందంటే నది మరి బంగాళాఖాతంలో కలుస్తుంది. అంటే బంగ్లాదేశ్ గుండా ఫ్లో అవుతూ తర్వాత ఫరక్కా బ్యారేజ్కి దిగువ భాగంలో అలా కలిసిపోతుంది. దీని లెంత్ ఎంత అంటే 2525 కిలోమీటర్స్ అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇది దాని యొక్క హిస్టరీ. ఇక్కడ ఇంకా కొన్ని మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సార్ అవి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గంగా నదికి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు మనం ఇంకొకటి విషయం ఏంటంటే జనరల్గా గంగా నదికి సంబంధించిన విషయాలు చెప్పాలంటే గంగా నది భారతదేశంలో అత్యధిక దూరం ప్రవహించే నది అండి. అత్యధిక దూరం ప్రవహించే నది వనీజ్. అత్యధిక దూరం ప్రవహిస్తుంది భారతదేశంలో. కాబట్టి భారతదేశంలో అత్యధిక దూరం ప్రవహించే నదిగా దేనిని పరిగణిస్తారండి? గంగా నదిని. మరి గంగా నది అత్యధిక దూరం ప్రవహిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే గంగా నది అనేది ప్రపంచంలో 7వ అత్యంత కలుషితమైన 7th మోస్ట్ పొల్యూటెడ్ రివర్ ఇన్ ద వరల్డ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. 7th మోస్ట్ పొల్యూటెడ్ రివర్ ఇన్ ద వరల్డ్ అని. ప్రపంచంలో 7వ అత్యంత కలుషితమైన నదిగా దేనిని పరిగణిస్తారని క్వశ్చన్ అడిగినప్పుడు ప్రపంచంలో 7th మోస్ట్ పొల్యూటెడ్ రివర్ ఇన్ ద వరల్డ్ అన్నప్పుడు ఏంటంటే గంగా నది అతి కలుషితమైన నది. ప్రపంచంలో దీని స్థానం ఎంత పొల్యూటెడ్ రివర్స్లో 7th పొజిషన్లో ఉందండి. ఇది దానికి సంబంధించిన అంశాలు. అత్యధిక దూరం ప్రయాణిస్తుంది, 7th మోస్ట్ పొల్యూటెడ్ రివర్. అందువల్లే దీనికి సంబంధించిన విషయాలు ఏంటున్నాయంటే ఈ యొక్క గంగా నదికి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు మరి 7th మోస్ట్ పొల్యూటెడ్ రివర్ అని పిలుస్తున్నాం కదా. మనం పిలవడం కాదండి, ప్రపంచంలో అలా డిక్లేర్ చేశారు. అంత కలుషితమైనది. ప్రధానంగా ఇక్కడ ఒక విషయం ఏంటంటే గంగా నది మైదాన ప్రాంతంలోకి భారతదేశంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో జన్మిస్తుంది కదండి. హిమాలయ పర్వత ప్రాంతంలో జన్మించిన తర్వాత ఇది మొత్తం పర్వత ప్రాంతాల గుండా హిల్ ఏరియా గుండా ప్రవహిస్తుంది. మరి గంగానది మైదాన ప్రాంతంలోకి ప్రవేశించే ప్రదేశం ఎక్కడా అని మీకు రేపు క్వశ్చన్ అడిగితే మీరేం చెప్పాలంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ అనే ప్రదేశం వద్ద అండి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని
హరిద్వార్ అనే ప్రదేశం వద్ద, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్ అనే ప్రదేశం వద్ద నది మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి గంగా నది మైదాన ప్రాంతంలోకి ప్రవేశించే ప్రదేశం ఎక్కడండి? ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ అనే ప్రదేశం వద్ద మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. రెండవది ఇంకొక విషయం ఏంటంటే, గంగా నది మైదాన ప్రాంతంలోకి ప్రవేశించిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, గంగా, యమున అండ్ సరస్వతి రివర్స్ GYS అంటారండి. G ఫర్ గంగా, Y ఫర్ యమున, S ఫర్ సరస్వతి అంటారు. గంగా, యమున, సరస్వతి నదులు, ఈ మూడు నదులు సంగమించే ప్రదేశం. ఈ మూడు నదులు సంగమించే ప్రదేశం ఎక్కడ అంటే అలహాబాద్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ అనే ప్రదేశం వద్ద ఈ మూడు నదులు సంగమించే ప్రదేశం. అంటే కన్ఫ్లుయెన్స్ ప్లేస్, మెర్జ్ అయ్యే ప్లేస్ అలహాబాద్. ఇది ఏ రాష్ట్రంలో ఉందండి? అలహాబాద్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. కాబట్టి అలహాబాద్ అనే ప్రదేశం వద్ద గంగా, యమున, సరస్వతి నదులు కలుస్తాయి. ఈ కలిసే ప్రదేశాన్ని ఏమంటారంటే, అలహాబాద్ వద్ద కలుస్తాయని చెప్పాం కదా, ఈ కలిసే ప్రదేశాన్ని అందువల్ల దీన్ని ఏమంటారంటే ప్రయాగరాజ్ అంటారండి. ప్రయాగరాజ్ అని ఒకటి, ఇంకొకటి ఏమంటారంటే త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారండి. త్రివేణి సంగమం ఏమంటారండి? త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు. త్రివేణి సంగమం అంటారు. త్రివేణి అంటే త్రి అంటే మూడు అని అర్థం, వేణి అంటే నదులు, అంటే మూడు నదుల సంగమ స్థానం కాబట్టి దీనిని త్రివేణి సంగమం అని, ప్రయాగరాజ్ అని కూడా పిలుస్తారు. ఆ కలిసే ప్రదేశం ఎక్కడంటే అలహాబాద్. ఇది అంతవరకు అలా విషయాలు. ఈ యొక్క అలహాబాద్ అనే ప్రదేశం మూడు నదుల యొక్క కలయిక అంటున్నాం. అలా మూడు నదుల యొక్క కలయిక కాబట్టి ఈ ప్రదేశంలో పెద్ద ఎత్తున అనేది ఈ యొక్క హోలీ డిప్ అంటే పవిత్ర మునకేస్తారండి. ముఖ్యంగా మనకు భారతదేశంలో అత్యంత పవిత్రమైన నదుల్లో గంగా నదికి మొదటి స్థానం ఇవ్వచ్చు. మరి ఈ యొక్క గంగా నది ప్రధానంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లో జన్మించిన తర్వాత మరి మూడు నదుల యొక్క సంగమ స్థానం వచ్చేసి ఈ యొక్క అలహాబాద్. కాబట్టి ఇది ఏంటంటే చాలా పవిత్రమైన ప్రదేశం. ఇట్ ఈజ్ ఏ హోలీ ప్లేస్, ఇట్ ఈజ్ ఏ సాక్రెడ్ ప్లేస్. ఈ ప్రదేశంలో పెద్ద ఎత్తున వచ్చేసి ఏం చేస్తారంటే హోలీ డిప్ అంటే పవిత్ర మునకేస్తారు. ముఖ్యంగా గంగా నదిపై కొన్ని ఫెయిర్స్ జరుగుతాయండి, పుష్కరాలు. ముఖ్యంగా ఏంటంటే మహాకుంభమేళ, కుంభమేళ, అర్ధ కుంభమేళ. ఈ యొక్క కుంభమేళ ఫెయిర్స్ వచ్చేసి ఎలా అంటే కుంభమేళ ఉత్సవాలు ఎవరీ 12 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి. అర్ధ కుంభమేళ అంటే దీన్ని సెమీ కుంభమేళ ఫెయిర్స్ అంటారు. ఇవి 6 ఇయర్స్కి ఒకసారి. మహాకుంభమేళ ఫెయిర్స్ వచ్చేసి 144 ఇయర్స్కి ఒకసారి ఈ యొక్క గంగానదిపై ఈ యొక్క ఫెయిర్స్ అనేవి పెద్ద ఎత్తున ఘనంగా జరుగుతాయి అన్నమాట, ఘనంగా జరుగుతాయి. ఈ ఫెయిర్స్లో మరి హోలీ డిప్ అంటే పవిత్ర మునక వేయడానికి కొన్ని లక్షల మంది ఈ యొక్క గంగానదిలో హోలీ డిప్ వేస్తారండి, పవిత్ర మునక వేస్తారు. ఫలితంగా ఏమవుతుంది సార్ అంటే గంగానది అనేది కలుషితం అవుతుందండి. ఇంకొక విషయం ఏంటంటే గంగానది ఒడ్డున అనేక రకాలైన ప్రదేశాలు, పట్టణాలు ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్, మీకు అందరికీ తెలుసు హరిద్వార్. ఈ యొక్క హరిద్వార్ ఒకటి, ఋషికేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గంగానది ఒడ్డున ఉన్న ప్రముఖమైన ప్రదేశాలు. ఈ యొక్క రిషికేశ్ అన్నప్పుడు రిషికేశ్లో వచ్చేసి చాలా పవిత్రమైన ప్రదేశం అండి. ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్గా మరి ఋషికేశ్ కావచ్చు, హరిద్వార్ కావచ్చు, చాలా పవిత్రమైన ప్రదేశాలు. ఇక్కడ ఏంటంటే కొన్ని ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేశారండి. ముఖ్యంగా రిషికేశ్ ఉంది. ఇక రిషికేశ్లో యాంటీబయాటిక్ పరిశ్రమను ఏర్పాటు చేశారు, ద హ్యూజ్ ఇండస్ట్రీ అండి. అంటే యాంటీబయాటిక్ పరిశ్రమను ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రిషికేశ్ వద్ద ఈ యొక్క యాంటీబయాటిక్ ఇండస్ట్రీని ఏర్పాటు చేశారు. ఈ యొక్క యాంటీబయాటిక్ ఇండస్ట్రీలో తయారైతే వ్యర్థాలను, పారిశ్రామిక వ్యర్థాలను, ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్ని గంగానదిలో కలిపేస్తున్నారండి. ఫలితంగా గంగానది కలుషితం అవుతుంది, కంటామినేషన్ అవుతుంది. రెండవది హరిద్వార్ అంటున్నాను. మీకు నేను ఇందాకనే చెప్పాను, హరిద్వార్ అనేది హిందువులకు అతి పవిత్రమైన ప్రదేశం. హరిద్వార్ కూడా ఈ యొక్క హరిద్వార్ వద్ద గంగానది మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుందన్న విషయాన్ని కూడా మీతో డిస్కషన్ చేశాను. ఈ యొక్క హరిద్వార్ అనే ప్రదేశం వద్ద కూడా మరి ఏంటంటే పెద్ద ఎత్తున హోలీ డిప్ వేస్తారు, పవిత్ర మునకేస్తారు. రెండవది ఏంటంటే ఇక్కడ కర్మాగారాలు, ప్రధానంగా పెద్ద పెద్ద కర్మాగారాలను ఏర్పాటు చేస్తారు. BHEL వంటి ఎన్నో పెద్ద కర్మాగారాలను. అతి పవిత్రమైన ప్రదేశం అని కూడా చెప్పాను. ఇక్కడ ఈ యొక్క గార్డెన్ వచ్చేసి వర్షిప్ చేయడానికి కొన్ని వందల టన్నుల పూలను సేకరించడం జరుగుతుందండి. టన్నులు ఫ్లవర్స్ని ఈ యొక్క దేవునికి ఉపయోగించి తర్వాత ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా ఏం చేస్తారంటే నీటిలో పడేస్తారు. నీటిలో పడేయటం వల్ల అవి కుళ్ళిపోయి గంగానది అనేది చాలా వ్యర్థంగా మారిపోయింది. ఈకో బ్యాక్టీరియా అనేది తయారవుతుంది.
ఫలితంగా గంగా నది అత్యంత కలుషితంగా మారిపోయింది. ఎక్కడంటే హరిద్వార్లో. కాబట్టి ఒకటేమో ఋషికేశ్, రెండవది హరిద్వార్లో పరిస్థితి అలా ఉంది. రెండవది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్ పట్టణం ఉంది. ఈ యొక్క కాన్పూర్ పట్టణం అనేది ఏ నది ఒడ్డున ఉందంటే గంగా నది ఒడ్డున ఉన్న ప్రముఖమైన పారిశ్రామిక పట్టణం అండి, ఇండస్ట్రియల్ టౌన్. ఈ యొక్క కాన్పూర్లో కూడా ఏంటంటే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాటితో పాటు ఏంటి సార్ అంటే ఈ యొక్క లెదర్ ఇండస్ట్రీస్కి బాగా ఫేమస్ అండి. అంటే చర్మాలను శుభ్రం చేసే పరిశ్రమకు బాగా ఫేమస్ లెదర్ ఇండస్ట్రీస్కి. తర్వాత షుగర్ కేన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇలా ఎన్నో రకాలైన పరిశ్రమలను పెద్ద ఎత్తున నెలకొల్పడం జరిగింది ఈ యొక్క కాన్పూర్లో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఈ పరిశ్రమలో తయారయ్యే వ్యర్థాలన్నింటినీ కూడా గంగానదిలో కలిపేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా గంగానది ఈ యొక్క కంటామినేటెడ్ రివర్గా మారిపోయింది. తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొక ప్రదేశం ఉంది, వారణాసి అని మీరందరూ కూడా వింటారు. కాశీ అన్న వారణాసి అన్న బెనారస్ అన్న ఒకటే అండి. ఇక కాశీ ఆర్ వారణాసి ఆర్ బెనారస్ అంటున్నాం. వారణాసి అని ఎందుకన్నారు అంటే వరుణ మరియు అస్సీ నదుల యొక్క కలయికే వారణాసి పట్టణం. వరుణ మరియు అస్సీ, ఈ వరుణ అస్సీ నదులు రెండు కూడా గంగా నది యొక్క ఉపనదులండి. ఈ రెండు నదులు సంగమించే ప్రదేశం కాబట్టి దీన్ని ఏమన్నారంటే వారణాసి అన్నారు. మరి ఇంకొక విషయం ఏంటంటే దీన్ని కాశీ అని కూడా, మరి అదేవిధంగా బెనారస్ అని కూడా అంటారు. సరే, ప్రపంచంలోనే అతి పురాతనమైన పట్టణాలలో, అతి పురాతనమైన ప్రాచీన నగరాల్లో ఈ యొక్క కాశీ ఒకటి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క కాశీ అనేది ఇట్ ఈస్ డెడికేటెడ్ టు గాడ్ శివ, హిందూస్ గాడ్ శివ అండ్ గాడెస్ అన్నపూర్ణాదేవి. సరే, ఇవి ఇలా కాశీ విశ్వనాథుడు, కాశీ అన్నపూర్ణాదేవి అంటారనమాట. ఇవి ఇలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా ఏంటి సరే ఒక విధంగా చెప్పాలంటే కాశీ ఆర్ వారణాసి అనేది ఇట్ ఈజ్ ఎ బరియల్ గ్రౌండ్ అండి. ఇది ఒక శ్మశాన వాటిక లాంటిదండి. ఎక్కడెక్కడో చనిపోయిన వాళ్ళ యొక్క చితాభస్మాన్ని తీసుకొచ్చి గంగానదిలో ఇక్కడ వారణాసిలో కల్పిస్తారు. పుణ్యప్రాప్తి లభిస్తుంది. చనిపోయిన వ్యక్తి స్వర్గప్రాప్తి లభించాలి అంటే కైలాసానికి వెళ్ళాలి అనే ఒక నమ్మకం అనమాట. హిందువుల్లో ఉన్న ఒక బలమైన నమ్మకం. ఈ యొక్క బలమైన నమ్మకంతో ఏం చేస్తారంటే చాలామంది ఈ యొక్క చితాభస్మం అంటే అస్థికలను కుండల్లో తీసుకొచ్చి గంగానదిలో కలుపుతారు ఈ యొక్క వారణాసి అనే ప్రదేశం వద్ద. రెండవది ఏంటి సార్ అంటే ఇది ఒక శ్మశాన వాటిక. ఇక్కడ ఏం చేస్తారంటే పెద్ద ఎత్తున ఈ యొక్క చనిపోయిన డెడ్ బాడీస్ను వచ్చేసి బర్న్ చేసి సగం కాలిన శవాలను వచ్చేసి మరి ఏం చేస్తారంటే ఆ నీళ్ళల్లో పడివేసి జంతువుల యొక్క కళేబరాలు నీళ్ళల్లో పడివేసి నది ఎలా అయిపోయిందంటే కలుషితంగా మారిపోయింది. సరే, ఇలా విషయాలు ఎన్నో జరుగుతున్నాయి. అందువలనే మరి ఈ యొక్క గంగానదిని ప్రక్షాళన చేయాలి. ఈ యొక్క గంగానదిని ప్రక్షాళన చేయడానికి మరి భారత ప్రభుత్వం మరి ముఖ్యంగా ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటే బీజేపీ దాని మిత్రపక్షాలు కలిసి ఒక మంచి ప్రోగ్రామ్ను కూడా స్టార్ట్ చేశాయండి. దాన్ని ఏమంటారంటే నమామి గంగా అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఏ గంగా అది? నమామి గంగా అంటే ద క్లీన్ గంగా నదిని ప్రక్షాళన చేయడానికి నమామి గంగా అనే ఒక పథకాన్ని నమామి గంగా అనే ఒక కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే గంగానదిని ప్రక్షాళన చేయడానికి ఏం చేశారు అంటే ఈ యొక్క గంగానది ప్రక్షాళన కోసం ముఖ్యంగా 2008 సంవత్సరం 2008 సంవత్సరం నవంబర్ 4వ తారీఖున 2008 నవంబర్ 4th నండి. ఇక్కడ చూడండి, ఈ డేట్లు మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 2008 నవంబర్ 4th గంగానదిని జాతీయ నదిగా నేషనల్ రివర్గా ప్రకటించడం జరిగింది. నేషనల్ రివర్ జాతీయ నది. కాబట్టి మన జాతీయ నది వచ్చేసి ఏంటండి గంగానది అనేది మన జాతీయ నదిగా ప్రకటించారు. నేషనల్ రివర్, ఇట్ ఈజ్ అవర్ నేషనల్ రివర్. గంగా ఈజ్ అవర్ నేషనల్ రివర్. గంగా నది మన జాతీయ నది. మరి గంగా నదిని జాతీయ నదిగా ఎప్పుడు ప్రకటించడం జరిగింది అని క్వశ్చన్ అడిగితే 2008 నవంబర్ 4th 2008 నవంబర్ 4వ తారీఖున గంగా నదిని జాతీయ నదిగా ప్రకటించడం జరిగింది. ఒకటి. మరి గంగా నదిలో ఇప్పుడు ఒక విషయం చూడండి, గంగా మరియు బ్రహ్మపుత్ర. జీ అంటే గంగా, బి ఫార్ బ్రహ్మపుత్ర. గంగా మరియు బ్రహ్మపుత్ర నదిలో డాల్ఫిన్ అనేది నివసిస్తుందండి. డాల్ఫిన్ గంగా మరియు బ్రహ్మపుత్ర నదుల్లో మాత్రమే, భారతదేశంలో గంగా మరియు బ్రహ్మపుత్ర నదుల్లో మాత్రమే డాల్ఫిన్ అనేది నివసిస్తుందండి. మిగతా సముద్రాల్లో నివసిస్తాయి, కానీ 2 నదుల్లో మాత్రం డాల్ఫిన్స్ నివసిస్తాయి, ముఖ్యంగా గంగా మరియు బ్రహ్మపుత్ర. ఈ యొక్క గంగా బ్రహ్మపుత్రాన్ని నివసించే ఈ యొక్క డాల్ఫిన్ ఏంటి దీని యొక్క స్పెషాలిటీ అంటారు. గంగా నది కలుషితమైన నది అన్నాం. గంగా నది కలుషితమైన నది కాబట్టి ఈ యొక్క కంటామినేషన్ వాటర్ అంటే కలుషితమైన అపరిశుభ్రమైన నీటిని తాగి అవి ఎలా మారిపోతున్నాయంటే ప్రమాదకర స్థితిలోకి వెళ్ళిపోయాయి.
కాబట్టి వాటిని కన్జర్వ్ చేయడానికి డాల్ఫిన్ ఏం చేశారంటే నేషనల్ ఆక్వాటిక్ అనిమల్, జాతీయ జలచరంగా నేషనల్ ఆక్వాటిక్ అనిమల్గా ప్రకటించడం జరిగింది. నేషనల్ ఆక్వాటిక్ అనిమల్, జాతీయ జలచరంగా ప్రకటించడం జరిగింది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ ఆక్వాటిక్ అనిమల్, దీన్ని జాతీయ జలచరం అంటారు. నేషనల్ ఆక్వాటిక్ అనిమల్, జాతీయ జలచరంగా ప్రకటించడం జరిగింది. అంటే వీటిని కూడా కన్జర్వ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డాల్ఫిన్ని కన్జర్వ్ చేయడానికి నేషనల్ ఆక్వాటిక్ అనిమల్గా ప్రకటించింది. ఈ యొక్క డాల్ఫిన్ గంగానదిలో నివసించే డాల్ఫిన్ యొక్క శాస్త్రీయ నామం ప్లాటనిస్టా గ్యాంగటికా అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్లాటనిస్టా గ్యాంగటికా, దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి ఏంటండి? ప్లాటనిస్టా గ్యాంగటికా, దీని యొక్క శాస్త్రీయ నామం వానిస్. కాబట్టి డాల్ఫిన్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ నేషనల్ ఆక్వాటిక్ అనిమల్, జాతీయ జలచరం. ఈ యొక్క డాల్ఫిన్ నేషనల్ ఆక్వాటిక్ అనిమల్గా ప్రకటించారు. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి ఏంటంటే ప్లాటనిస్టా గ్యాంగటికా అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ప్లాటనిస్టా గ్యాంగటికా అంటారు. జనరల్గా బేసికల్గా ఏంటంటే ఈ యొక్క డాల్ఫిన్ ప్లాటనిస్టా గ్యాంగటికా అంటున్నారు కదా, డాల్ఫిన్ నేషనల్ ఆక్వాటిక్ అనిగా ప్రకటించారని చెప్పాను కదా. మరి ఎప్పుడు ప్రకటించారంటే ఇన్ 2009 2009 అక్టోబర్ 5వ తారీఖున, అక్టోబర్ 5th అండి, అక్టోబర్ 5వ తారీఖున నేషనల్ ఆక్వాటిక్ అనిమల్గా ప్రకటించారు. నేషనల్ ఆక్వాటిక్ 2009 అక్టోబర్ 5th. బేసికల్గా ఈ యొక్క డాల్ఫిన్ అనేది బై బర్త్ బ్లైండ్నెస్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. బై బర్త్ బ్లైండ్నెస్, పుట్టుకతో గుడ్డండి ఇది. బై బర్త్ బ్లైండ్నెస్ అంటే పుట్టుకతో గుడ్డిది ఇది. మరి వీటి యొక్క డాల్ఫిన్ కన్జర్వ్ చేయడానికి ఏం చేశారంటే బాగల్పూర్ బీహార్ రాష్ట్రంలోని బాగల్పూర్ అనే ప్రదేశం వద్ద ఈ యొక్క డాల్ఫిన్ని కన్జర్వ్ చేయడానికి విక్రమశిల డాల్ఫిన్ కన్జర్వేషన్ సెంటర్ని ఏర్పాటు చేస్తారు. విక్రమశిల డాల్ఫిన్ కన్జర్వేషన్ సెంటర్ అనే దాన్ని ఏర్పాటు చేశారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వీటిని కన్జర్వ్ చేయడానికి విక్రమశిల డాల్ఫిన్